ఓం గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా అనేది పంచాంగానికి స్వాగతం. ప్రతిరోజు కూడా సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు పంచాంగం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ఈరోజు మార్చి 17వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం రోజు నేటి పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరం పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:07 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:04 ఉంటుంది. కొన్ని ప్రాంతాల ఆధారంగా కొంచెం తేడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తేదీ ఉదయం 8:01 వరకు బహుళ త్రయోదశి ఉంటుంది. దాని తదుపరి చతుర్దశి వస్తుంది. ఉదయం నక్షత్రం ఉదయం 5:36 వరకు శతభిషం ఉంటుంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము ఉదయం 7:22 వరకు సిద్ధం ఉంటుంది. దాని తర్వాత సాధ్యము నెక్స్ట్ డే ఉదయం 6:01 వరకు ఉంటుంది. తదుపరి శకుని వస్తుంది. శుభ సమయం ఉదయం 8:07 నుండి 8:30 వరకు, తర్వాత ఉదయం 9:19 నుండి 11:06 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:06 నుండి 12:31 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 6:04 వరకు ఉంటుంది. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తములో ఈ వర్షం లాంటిలో కొత్త పనులు ఏమీ స్టార్ట్ చేయకండి. రెగ్యులర్గా చేసే పనులు మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అభ్యంతరం లేకుండా మీరు చేసుకోవచ్చు. సో రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:31 నుండి 9:18 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 10:53 నుండి 11:41 వరకు ఉంటుంది. వర్షం మధ్యాహ్నం 12:32 నుండి 2:09 వరకు ఉంటాయి. ఈరోజు ప్రముఖంగా చెప్పుకోదగ్గ అమృత గడియలు అనేవి ఏమీ లేవు. నెక్స్ట్ మనం ఈరోజు ప్రత్యేకతలు చూద్దాం. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 17వ తారీఖు నాడు 1887లో డివి గుండప్ప గారు జన్మించారు. వీరు ప్రముఖ కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. 1892లో రాయప్రోలు సుబ్బారావు గారు జన్మించారు. ప్రముఖ తెలుగు కవి. 1896లో మందమల నరసింహరావు గారు జన్మించారు. నిజాం విమోచన పోరాట యోధుడు, గొప్ప రాజకీయ నాయకుడు కూడా. అదేవిధంగా 1936లో కోవెల సుప్రసన్నాచార్య గారు జన్మించారు. ప్రముఖ సాహిత్య విమర్శకుడు, అదేవిధంగా కవి. 1957లో నాగేశ్వరరావు గారు జన్మించడం జరిగింది. వ్యాపారవేత్త, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు. ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. 1962లో కల్పనా చావ్లా గారు జన్మించారు. ఆమె గురించి ప్రత్యేక పరిచయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన భారతదేశమే గర్వించగల గొప్ప మహిళ. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు కూడా. అదేవిధంగా 1963 సంవత్సరంలో రోజర్ హార్బర్ గారు జన్మించారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్. 1973లో పెద్ది రామారావు గారు జన్మించారు. నాటకరంగ ప్రముఖులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు కూడా. 1990లో సైనా నెహ్వాల్ గారు జన్మించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అదేవిధంగా ఈరోజు మనకు ఉన్న ప్రముఖ సంఘటనలు మనం ఒకసారి చూసినట్లయితే, ఈరోజు 1967లో భారత లోక్సభ స్పీకర్గా నీలం సంజీవ్ రెడ్డి గారు పదవిని స్వీకరించడం జరిగింది. 2012వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు కూడా బయటపడడం జరిగింది. ప్రతిరోజు కూడా మీకు నేటి పంచాంగంతో పాటు ప్రముఖ వ్యక్తుల జననాలు, అదేవిధంగా ఆ రోజుకున్న ప్రత్యేకతలతో పాటు అవి మాత్రమే కాకుండా ప్రముఖ సంఘటనలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు ఎంతో విలువైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్.